నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సూటిగా సుత్తి లేకుండా ఎలాంటి ఇంట్రో తీసుకోకుండా మీకు నార్మల్గా ఒక పర్సన్ అయితే పరిచయం చేస్తా. ఆయనే శరత్ చంద్ర. సో రీసెంట్లీ 1134 అనేసి ఒక మూవీ వచ్చింది. సో ఏంటి 1134 అంటే ప్రతిసారి సినిమా పేర్లు ఉంటాయి కానీ నంబర్స్తో రావడం అనేది చాలా అరుదు. అసలు ఏంటి ఈ సినిమా కాన్సెప్ట్? జనవరిలో ఈ సినిమా రిలీజ్ అయింది కానీ ఇప్పటికీ ఆ బజ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో మీకు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని రీల్స్ అయితే ఈ సినిమా గురించి వస్తూనే ఉంటాయి. సో ప్రజెంట్ ఆ సినిమా డైరెక్టర్ శరత్ చంద్ర మనతో పాటు ఉన్నారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు సినిమా విశేషాలు ఏంటి. థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమస్తే పెట్టక ముందే మీరు పెట్టేసిండ్రు, అది మీ సింప్లిసిటీ. ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను. ఎట్లున్నా బ్రో? ఆల్ గుడ్ అన్న, థ్యాంక్ యూ. ఏంటి అసలు 1134 అనేసి నువ్వు నాకు ఫస్ట్ ఒకసారి ట్రైలర్ చూపెట్టినావు, దానికి సంబంధించిన పోస్టర్ చూపెట్టినావు. దాని తర్వాత సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నప్పుడు ట్రైలర్ చూసినా నేను, నిజంగా చాలా బాగుంది. బట్ మూవీస్ కూడా నేను కొంచెం మిస్ అయినా కూడా, అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు చూడలేదు, దాని తర్వాత చూసినా నేను. సినిమా కూడా బాగా వచ్చింది. సో సరే, సినిమా టైంలో మనం ఇంటర్వ్యూ చేయలేకపోయినాం, ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, అసలు నాకు తెలిసిన శరత్ చంద్ర వేరు అండ్ ఇప్పుడు నేను సినిమా డైరెక్షన్గా చూస్తున్నా ఒక డైరెక్టర్ శరత్ చంద్ర వేరు. అసలు ఎట్లా వచ్చినావు నువ్వు? నాకు తెలుసు, బట్ ఆడియన్స్ కోసం. ఎస్ డెఫినెట్గా. అయితే బేసిక్గా నేను 2012లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీబీఏ చేశాను నేను బేసిక్గా. అయితే బీబీఏ చేసిన తర్వాత 2-3 కంపెనీల్లో వర్క్ చేశా కానీ ఎక్కడ 2 months పైన సర్వైవ్ కాలేకపోయా. అంటే నా పర్ఫార్మెన్స్ కాదు, అంతే. ఇంకా మనకు లేకుండే స్టోరీ టెల్లింగే మనకు ఉండే. ఆ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, నేను కేంద్రీయ విద్యాలయ చదివా. బికాస్ నాది బ్యాక్గ్రౌండ్ మొత్తం డిఫెన్సే. డాడీ ఎయిర్ ఫోర్స్ ఉండే అండ్ ఈ వాజ్ ఆల్సో ఇన్ 1999 కార్గిల్ వార్. ఆయన లేరు ఇప్పుడు కానీ. సో నాకు చిన్నప్పుడు నుంచి కార్గిల్లో 1999 వార్, కార్గిల్ వార్లో హీ వాజ్ ఆల్సో యాక్టివ్ మెంబర్. ఓ వావ్, సూపర్. మీకు తెలియదు కదా? లేదు, నాకు ఇది తెలియదు. సినిమా టచింగ్ మాత్రమే తెలుసు నాకు. ఓకే, నాతో పాటు అంటే నేను ఏదైతే సినిమాలో ట్రై చేస్తుండేనో అక్కడ ఒక పర్సన్ నాకు అనేసి మాత్రం తెలుసు కానీ నాన్నగారి గురించి తెలియదు. డాడీ ఎయిర్ ఫోర్స్ అన్న. నేను పుట్టిన కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ పఠాన్కోట్లో పుట్టాను నేను 1991. సో నా మొత్తం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడో పంజాబ్లో పుట్టి ఎక్కడో తెలుగు సినిమాలు సింక్ అయితేలే అంటారు కానీ, బట్ ఇట్ ఈస్ అంతే. నాకు చిన్నప్పటి నుంచే కొంచెం ఉండే, అంటే మూవీస్లో రావాలని ఉండే పర్టికులర్గా చెప్పాలంటే. బట్ నాకు 8th క్లాస్లో మా కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 ఉప్పల్ లో శీలాదేవి మేడం అని ఉండే సోషల్ స్టడీస్ టీచర్. ఆవిడ ఒకరోజు సాయిల్ ఎరోషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద నాకు పనిష్మెంట్ ఇచ్చింది. ఆ ఇంపోజిషన్ 100 times ఉండే కానీ ఎప్పుడో 2003లో నేను చెప్పిన ఆన్సర్ 2024లో కూడా నాకు గుర్తుంది ఇప్పటికి. సో ఆ దెబ్బ ఎలా అంటే, నాకు దాని తర్వాత ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయ్యో భయంకరంగా అన్న. సో అక్కడి నుంచి నాకు ఏదైనా ఆస్పెక్ట్ ఇటు జరిగినా లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే డీప్గా దాని గురించి తెలుసుకొని దాని గురించి నరేట్ చేసేవాడిని. ఇన్ పర్టికులర్ చెప్పాలంటే రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది ఎట్లా జరిగింది అంటే, వాడు ఇట్లా వచ్చింది, ఇట్లా అయింది, వాడు కింద పడ్డాడు, స్క్రీన్ పే చెప్తుండే. సో నాకు స్టోరీ టెల్లింగ్ అప్పటి నుంచే ఉండే. నార్మల్గా అంటారు కథలు పడుతున్నావా, చిన్నప్పటి నుంచి కథలు పడుతున్నావు. ఇక అంతే అనుకోడిగా. అయితే 2013లో నాకు 3G Love అనే ఒక మూవీ ఆఫర్ వచ్చిందన్న, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అయితే నేను అది పార్షియల్గా పనిచేస్తాను. ఎలా అంటే పోస్ట్లో ఉండే మా రాజ్ సార్తో. తర్వాత ప్రమోషన్ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అవుట్డోర్ రోడింగ్స్ కానీ ఇవన్నీ ఆర్కే మీడియా చేసింది. నేను కాలేజ్లో పోయి ఈవెంట్స్ అంతా నేను మూవీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ నేను చేశాను అనమాట. అక్కడి నుంచి ఆ సార్తో నేను ట్రావెల్ అవుతూ నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది 2013లో. తర్వాత రితేష్ దేశ్ముఖ్ గురించి రచ్చ మూవీ ఉండే మన రామ్ చరణ్ గారు, అది రీమేక్ రాయమంటే నేను హిందీలో రాసి ఇచ్చాను. ఎందుకంటే నా హిందీ బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రీలో హిందీ రాసేటోళ్ళు లేరు అప్పుడు. నేను మాట్లాడేది కూడా 2015-16 ఆ టైం. తర్వాత లాస్ట్ నా ప్రాజెక్ట్ ఏంటంటే క్వీన్ ఉంది కదా అన్న, మన కంగనా రనౌత్ గారు. దాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మూవీ స్క్రిప్టింగ్ అంతా మా నీలకంఠ గారి కింద జరిగింది. నంది అవార్డు విన్నారు నీలకంఠ గారు, మిస్ అమ్మ మిస్టర్ మేధావి. సో ఆయన దగ్గర నా లాస్ట్ వర్క్ అనమాట. స్క్రిప్టింగ్ సార్తో పాటు చేసుకొని స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, యాక్షన్ పార్ట్స్ ఎట్లా రాయాలి. బేసిక్గా అక్కడ నేను ఏం నేర్చుకున్నా అంటే వాట్ ఇఫ్ మన దగ్గర అంతమంది క్యారెక్టర్ లేకుండా ఆబ్జెక్ట్స్ని సబ్జెక్ట్ చేసుకుంటే ఎట్లా స్క్రీన్ ప్లే మనం రాయొచ్చు ఫర్దర్గా అక్కడ నేర్చుకున్నా. తర్వాత ఇంకా ఈ 1134 సినిమా జర్నీ స్టార్ట్ అయింది అన్న. 1134 ఏంటంటే, నేను 2013లోనే ఈ స్టోరీ నేను ఫస్ట్ డిస్కస్ చేసింది ఇప్పుడు మీ అందరికీ తెలిసిన డీజే టిల్లు టు మార్కస్ రెడ్డి గారు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. సో మేము మా ఇంటి కింద చెట్టు కింద డిస్కస్
చేస్తూ అప్పటి నుంచి అది ఇక్కడ వరకు వచ్చింది. అప్పుడు ఏం చేస్తుండే మార్కస్? సినిమా ట్రయల్స్ అన్న మార్కస్ గురించి అంటే మార్కస్ అంటున్నా చూడండి, వాడంతా వెళ్ళిపోయాడు మైండ్లో. జనాలకు కూడా అట్లనే. ఎగ్జాక్ట్లీ. సో ప్రణీత్ అనే క్యాండిడేట్ ఏంటంటే అందరికి తెలిసిందంటే ఇప్పుడిప్పుడే, కానీ వాడు ఫస్ట్ వన్ సినిమా ఏంటంటే కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని అని ఒక సినిమా వచ్చింది సుధీర్ బాబు, దాంట్లో ఫస్ట్ విలన్. కానీ ఆ సినిమా రావడానికి 1500 ఆడిషన్స్ ఇచ్చాడు, అది ఎవరికి తెలియదు. అలానే నేను కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చాను, ఎందుకు నాకు తెలుగు రాయడానికి రాదు, డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, హిందీ ఇంగ్లీష్ సంస్కృత్ అంటే మనకు కొంచెం వచ్చు. అలా మేము కలిసామన్న ఒక ఐడియాలజీ. మనోడు అక్కడ ఇద్దరం కలిసి, మనోడిది నానో ఉండే, నాది ఒక బైక్ ఉండే, షిఫ్ట్ చేసుకుంటుండే అనమాట. వాడు యాక్టింగ్ ఆడిషన్ వెళ్తే నేను డైరెక్షన్ ఆడిషన్. సో అట్లా ఆ స్టోరీ అట్లా స్టార్ట్ అయిందన్న 2013లో. మీ స్టోరీకి వెళ్దాం. అయితే మార్కస్ సక్సెస్ గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ పక్కనే ఉన్న అబ్బాయి ఈరోజు డీజే టిల్లు లాంటి సినిమా ద్వారా ఫస్ట్ లో అయినా సెకండ్ అయినా మార్కస్ లేకుండా సినిమా కూడా ఊహించుకోలేము. కరెక్ట్. అసలు సెకండ్ దాంట్లో మార్కస్ ని ఉంచుతారా లేదా అని, మార్కస్ వచ్చిన తర్వాత ఆ డైలాగ్ ఎప్పుడు వస్తుందని. ఒక సీక్రెట్ చెప్పగలుగుతా, టిల్లు 2తో సినిమా ఆగదు. ఆగదు, మార్కస్ కూడా ఆగదు. టిల్లు ఉండే వరకు మార్కస్ సస్టైన్ అవుతాడు. అవును. అండ్ ఇంకోటి మా మార్కస్ గురించి చెప్పాలంటే విశ్వక్ గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి. విశ్వక్ మేమందరం 2011-12 నుంచి ట్రావెల్ అయ్యామన్నమాట. బేసిక్గా విశ్వక్ నాకైనా 4 years చిన్న, బట్ మన నుంచి కదా తెలిసినారు, విశ్వక్ నాకు ఎప్పుడు నేను తెలుసా అంటే విశ్వక్ 17 years ఉన్నప్పుడు నేను తెలుసు. హీ వాజ్ వెరీ ప్యాషనేట్. ఆ టైంలోనే విశ్వక్ అబ్జర్వేషన్ చాలా భయంకరంగా ఉంటుండే. అంటే ఏదో చిన్న బాబులాగా కాకుండా మైండ్ చాలా మెచ్యూర్డ్ ఉండే క్యాండిడేట్ది. ఎలా అంటే ఒక యాక్టర్ని అప్పుడే చూసుకున్నాడు, వాడే ప్రణీత్. అప్పుడు చూసిన విశ్వక్ ప్రణీత్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు పిట్టకథ అని. ఆ పిట్టకథకు నేనేం చేశా అంటే, నాకు మన రన్ రాజా రన్ సావు మూవీ డైరెక్టర్ సుజిత్ అన్న, సుజిత్ అన్న నాకు బాగా క్లోజ్ ఉండే. అసలు ఇన్ రిటర్న్ విశ్వక్ ఏమైనా చేయగలరు. సుజిత్ మసాబ్ ట్యాంక్ దగ్గర నుంచి కరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ చాలా నేను పెద్ద ఫ్యాన్ అయినకి, ఇప్పటికీ టచ్ లో ఉంటాడు, అన్ని విషయస్ పంపిస్తుంటాడు. సో అప్పుడు విశ్వక్ నాకు తెలిసిన మాట ఏంటంటే విశ్వక్ వాజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుజిత్. సో నేను విశ్వక్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చా. ఆ పిట్టకథ షార్ట్ ఫిల్మ్కి సుజిత్ అన్నని తీసుకొచ్చా. అంటే ఇంకా అక్కడి నుంచి మేము వెల్డ్ అవ్వడం అంటే బాండ్ అవ్వడం బాగుండే. విశ్వక్ అప్పుడు చూసిన మార్కస్ అంటే ప్రణీత్నే ఫలక్నామా దాస్లో బోటికూర బాయ్ అని పెద్ద ఫేమస్ బొమ్మర్ది క్యారెక్టర్ చేసిన. సో ఆ ప్రణీతే ఇక్కడ అనమాట. సో అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. బేసిక్గా చెప్పాలంటే ఫలక్నామా దాస్ తర్వాత ప్రణీత్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. మొన్న కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైంలో కూడా విశ్వక్ చెప్తున్నాడు, ప్రణీత్కి మా మూవీ క్యారెక్టర్ మర్చిపోయినా కానీ బోటికూర బాయ్ అంటుండే. సినిమాలో క్లీన్ షేవ్ ఉండే అనమాట ప్రణీత్ది. కానీ సినిమా రిలీజ్ అయినాక ఇంత గడ్డం పెట్టుకుని తిరగడం ఎవడు గుర్తుపట్టకపోయేది. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా ఆడు అర్థం చేసుకున్నాడు. ఇట్లా ఫన్ వేలో చెప్పేది అనమాట. సో అట్లానే అందరం అంటే ఒక లింక్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా. విజయ్కి నాకు కూడా ఒక లింక్ ఉంది, విజయ్ దేవరకొండ గారు. ఆయన కూడా మన దిల్షునారే, బేసిక్ గా బార్డర్ అనుకో, సరూర్ నగర్ అని తెలుసు. మనది కొత్తపేట, మీరు కొత్తపేట, నేను చైతన్యపురి, విశ్వ కూడా పిఎన్టీ కాలనీ చైతన్యపురి. అట్లా కొంచెం ముందుకెళ్తే హైదరాబాద్ లో ప్రణీత్. అలా అందరం అక్కడే. నందన్న కూడా బాగా క్లోజ్ అయ్యి బాగా సపోర్ట్. విజయ్ది నాది కూడా ఎట్లా అంటే విజయ్ అండ్ నేను ఎప్పుడు కలవలేదు ఫేస్ టు ఫేస్, బట్ ఏంటంటే మా ఇద్దరికి మ్యూచువల్ లక్ష్మీకాంత్ అని ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట. సో 2012లో అప్పుడప్పుడు ఈ R15 బైక్లు రావడం ఇవన్నీ కామన్ అయిన తర్వాత విజయ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు అనమాట. సన్నగా బాగా ఉండేవాడు. అయితే మేము చూసుకుంటుంటే ఈ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ చేస్తే స్ట్రగుల్ అవుతున్నాడు అంటే ఓకే సరే వన్ మోర్ బాయ్ లాగే అనుకున్నాం, కానీ ఇంత ఎదుగుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. మేము కూడా ఏం చిన్న చూపేం చూడలేదు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమే కదా మనకు అప్పుడు తెలిసింది. అయితే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలో షూటింగ్కి బైక్ కావాలంటే మన R15 తీసుకుని పోయాడు. మీకు మూవీలో గోల్డ్ ఫేజ్ అబ్బాయి హీరో వాళ్ళ సిస్టర్ని ప్రపోజ్ చేయడానికి బస్ స్టాప్ మీద మొబైల్ బండి 5954 నంబర్ గుర్తుపెట్టుకుని రెడ్ కలర్ R15 15 రోజులని తీసుకెళ్ళాడు. మీ బైక్ అది? మన బైకే. 2 బైక్లు ఉంటాయి, ఒకటి 89 ఒకటి 5954 బైక్ నంబర్స్. బేసిక్ గా మేము అలా పిలుచుకునేది అనమాట బైక్. తీసుకెళ్ళాడు. 2 months తర్వాత బండి వచ్చింది మంచిగా అనిపించాలి అప్పటి నుంచి. ఇప్పటికి ఎప్పుడైనా ఛాన్స్ దొరికి విజయ్ని అడుగుతా, నువ్వు బండి తీసుకోపోయినా బాగానే ఉంది కానీ తుక్కు చేసి ఇచ్చినావు కదా. బేసిక్గా వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాడుకుని యాక్సిడెంట్ చేసి బండి సత్యనాశ్ చేసి ఇచ్చారు, అది సెకండరీ. బట్ అప్పట్లో R15 చాలా తక్కువ. అవును, అంటే అదే ఇంకా ఫ్యాషన్ లో వచ్చిందనమాట బైక్. ఇంకా తీసుకుని పోయాడు, మంచి రాలే.
దెబ్బకి ఇటు షిఫ్ట్ అయిపోయాడు ఊరికే అంటేనా బట్ రైట్ 1134 గురించి నేమ్ చాలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు. మీ లక్కీ నంబరా లేకపోతే ఏంటి అసలు 1134? యాక్చువల్గా నేను రాసింది ఒక రాబరీ సినిమా చూసినా అండ్ చాలామంది మీరు రీల్స్లో కూడా చూసే ఉంటారు. 1134ని ఉల్టా చేస్తే HELL హెల్ అని వస్తుంది. అసలు ఎందుకు అది? హెల్ కాస్త నా సినిమా జర్నీ కాస్త కొద్దిగా హెల్ చేసేసింది అనుకోండి. కానీ బ్రైటర్ పాయింట్కి వస్తే నేను రాబరీ స్క్రిప్టే రాసుకున్నా యాక్చువల్గా. కానీ అది నా NFS తెలుసు కదా, నా నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ అని ఒక గేమ్ ఫేమస్ ఉండే మన టైంలో. అయితే స్టోరీ అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాసా, దీన్ని మెటీరియలైజ్ చేస్తే సినిమాటిక్గానే చేద్దాము అనేది ఉండే. అయితే అది పోతూ 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 ఒకరోజు ఇట్లానే అది NFS మోస్ట్ వాంటెడ్ గేమ్ ఆడుతున్నా. ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది, సూపర్ బ్యాడ్ 1134 ట్రావిస్ మెకాయ్ లజారెస్ అని. ఆ నంబర్ నాకు ఎందుకో క్యాచీగా అనిపించింది. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న రాబరీ కథ ఎందుకు చెప్తాం కదా, సడన్గా ఏదో ఇట్లా మనకి ఒక స్పార్క్ ఇచ్చేస్తుంది, ఒక సార్ట్ ఆఫ్ మోటివేషన్ లేకపోతే ఐడియా అనుకోండి. అట్లా జరిగిన తర్వాత నా స్టోరీ మొత్తం ఆ నంబర్లోనే ఓరియంటెడ్ పెట్టా. అండ్ కథ కూడా ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ లైక్ ఆ నంబర్లోనే మొత్తం కథ ఉంది. కానీ ఎప్పుడైతే కథ నంబర్తో ఎండ్ అయిపోతుంది అనుకుంటే అది ఎండింగ్ పోయేసరికి టువర్డ్స్ నేషనల్ ఇంట్రెస్ట్కి తీసుకెళ్ళా. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పెద్ద కథని చాలా చిన్నగా చూపించాను నేను. అది ఇంకా ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది చూస్తే డెఫినెట్గా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ యునానిమస్ మనకి రివ్యూస్ వచ్చాయి మంచి మంచి పేపర్స్ నుంచి. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ రివ్యూలో కూడా 5/3, 3.5 యావరేజ్గా 3.5 అలా ఇచ్చారు. 3.5 ఇచ్చిన ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే రివ్యూస్ బాగుపడ్డాయి, అంతా బాగుపడ్డాయి. బట్ ఏంటంటే నాకు హైలైట్ అనిపించిన పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం అన్ని రివ్యూస్లో ఒకటే పాయింట్ రాశారు, ఏంటంటే ఒక క్లీషేడ్ మెథడ్లో తీసుకెళ్ళలేదు క్లైమాక్స్కి. క్లైమాక్స్లో ఒక డోర్వే లాగా ఓపెన్ చేసి ఒక వేరే ప్రపంచమే చూపించాడు. అదే ఈ సినిమాలో ఉన్న లాస్ట్ 10-15 minutes ఇస్ లైక్ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇది జరుగుతున్నప్పుడు కూడా చాలా అంటే అంత ఈజీగా లేకుండే అన్న. నేను సినిమా ఎలా చేయాలనేది నాకు ఉండే. మీరు ఎలా చేస్తారు సినిమా చేస్తే? జనరల్గా అడుగుతున్నా. ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవుతారు. అవును. సో బడ్జెట్ పరంగా అది ఏ సినిమా అవుతుందని మనకు అర్థమవుతుంది. మీరు క్రౌడ్ ఫండెడ్ చేయాలంటే మీరు ఆన్లైన్లో ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని క్రౌడ్ని పుల్ చేసుకుని ఒక చిన్న షోరీలు పెడతారు. నేను అది చేయలేం. లేకపోతే ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి నేను ఇంత బడ్జెట్లో సినిమా తీసుకుంటున్నా అని చెప్తారు. అది మైక్రో కానివ్వండి లేకపోతే నార్మల్ బడ్జెట్ కానీ హై బడ్జెట్ వేరే. దీని కూడా ప్రణీత్ ఉన్నాడు నా పక్కకి ఈ డిస్కషన్లో. జేబులో డబ్బులు లేవు, ఏముంది నో బడ్జెట్ రా అన్నాడు. ఇట్లానే అంటాడు వాడు, ఊక్కుంటానే మాట్లాడు. నో బడ్జెట్ రా అనగానే ఈ టర్మ్ ఏదో బాగుందని. వాట్ ఇఫ్ వి ప్రొడ్యూస్ ఏ ఫిల్మ్ ఆన్ నో బడ్జెట్ అనేది ఐడియా వచ్చింది నాకు. ఆ కాన్సెప్ట్ తోనే పరిచయం అయినా. ఎగ్జాక్ట్లీ. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం పరిచయం అయింది ఎగ్జాక్ట్లీ ఆ కాన్సెప్ట్ తోనే. కరెక్ట్. సో అందుకే నా పోస్టర్లో ప్రొడ్యూస్డ్ ఆన్ నో బడ్జెట్ అని రాస్తుంటారు. సో నేను జీరో బడ్జెట్ ఎందుకు చెప్పలే అంటే, అండ్ మీ సినిమా పిఆర్ సాయి సతీష్ ఆయన కూడా డబ్బులు తీసుకోలేదని తెలిసింది. లేదన్న, ఆయన సింగిల్ రూపీ, నాట్ ఈవెన్ ఎ రూపీ. ఆయన చెప్పొద్దంటాడు. కానీ నేను స్టేజ్ మీద కూడా ఏ స్టేజ్ అంటే మీరు ఏదైనా మూవీ ఈవెంట్లో చూడండి, పిఆర్ఓని స్టేజ్ మీద తీసుకొచ్చి థ్యాంక్ యూ చెప్పిన ఒకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ సాయి సతీష్ గారి గురించి మీకు మల్టిపుల్ ఆస్పెక్ట్ దొరుకుతాయి. అట్లా నాది కానివ్వండి, తర్వాత విశాల్ గారు కానివ్వండి, లేకపోతే ఆయన బిచ్చగడు హీరో ఆయన కానివ్వండి, విజయ్ ఆంటనీ గారు. అంటే ఎందుకు ఇంతమంది చేస్తారంటే హీఈస్ దాట్ జెన్యూన్, హీఈస్ దాట్ మోస్ట్ ఏమంటారు ఒక జెమ్ అండి మన ఇండస్ట్రీకి. అటువంటి పిఆర్ఓస్ ఉంటే సినిమా సర్వైవ్ అవుతుంది. ఇది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నా సినిమా చూడలేదు, నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ వినండి, నా ట్రైలర్ చూసి బ్రో అంటాడు, పెద్దోడు కానీ బ్రో అంటాడు, అన్న పిలవద్దు అంటాడు, బ్రో చాలా బాగుంది ఒకసారి కూర్చుందామా అంటాడు, కూర్చున్నాం. సినిమా చూడకముందు నా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్గా బయట చాలా మందికి చెప్పాడు. సినిమా చూసిన తర్వాత హీ వాజ్ లైక్, నువ్వు అంటే నీ ఫస్ట్ సినిమా అయితే కాదు శరత్, ఇది ఇంతే చెప్తున్నా, బ్యూటిఫుల్గా తీసా అని చెప్పి. అంటే అంత పెద్ద పిఆర్ మీకు ఫ్రీగా వర్క్ చేయడము, సింగిల్ రూపీ ఎక్స్పెక్ట్ చేయకుండా, బికాస్ చాలా సినిమాలతో బిజీగా ఉంటాడు అబ్బాయి. అవును, సాయి సతీష్ నాకు మంచి ఫ్రెండే. ఓకే, చాలా బిజీగా ఉంటాడు, అది కూడా నాకు తెలిసిందే. బట్ నాకు రీసెంట్గా తెలిసింది డబ్బులు కూడా తీసుకోలేదు అని. అంటే బేసిక్గా చాలా తక్కువ మంది ఉంటారు అన్న. యా, తక్కువ కాదు, నో బడ్జెట్ కదా సినిమా, నో వన్ అని చెప్తాను నేను. అటువంటి నో వన్ ఈయన అంటున్నా. ఎలా అంటే ఆయనకి ఎఫర్ట్స్, సినిమా అంటే పిచ్చి, ప్రేమ, దాంతోపాటు కంటెంట్ ఎట్లా చూపిస్తున్నాడు అనే మంచిగా అనిపించాడు అనుకోండి, ఆయన ఏం చూడాడన్న ఇంకా ఆ ఎఫర్ట్ని, ఆ జర్నీ ఆయనకు అర్థమైపోద్ది. ఇంకా
కట్ట కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాం కదా, అట్లా సినిమా ఫ్యాన్ ఆయన. అంత స్ట్రాంగ్ ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా, అంత స్ట్రాంగ్గా చెప్తాడు. సో అటువంటి పిఆర్ఓ కావాలన్నా వచ్చే ప్రతి న్యూ ఫిల్మ్కి ఒక లైఫ్ ఉంటుంది అనమాట ఆయన వల్ల. ఆయన నేమే సినిమాకి ఒక బ్రాండ్ నేమ్ లాగా చేసింది. మంచి టోల్ చేశారన్న నా సినిమా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోస్ట్ చేసింది, బిఏ రాజు టీం చేసింది, వంశీశేఖర్ చేశారు, పెద్ద పిఆర్ఓస్, ఎస్కేఎన్ గారు, చాలా పెద్ద వాళ్ళు చేశారు. బికాస్ ఆఫ్ హిమ్ ఇట్ వాస్ పాసిబుల్. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమాని చూసినా కూడా, తెలుగు కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, లేకపోతే పాన్ ఇండియా సినిమాలు ఏవైనా చూసినా కూడా, సరే పాన్ ఇండియా దాకా ఎందుకు, మన తెలుగులో మనం రిలీజ్ అయిన ఏ సినిమాలో అయినా కూడా పొగ త్రాగడం నిషేధం, లేకపోతే దానివల్ల హెల్త్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేసి స్మోక్ చేసేటప్పుడు లేకపోతే డ్రింక్ చేసేటప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ మన కింద లైన్స్ వస్తాయన్నమాట. అలాంటిది ఎస్, అలాంటి ఒక్క లైన్ కూడా ఈయన సినిమాలో ఉండదన్నమాట. ఎందుకు అది? అయితే ఇదే పాయింట్ అన్న, ఏంటంటే బేసిక్గా మనం ఏదైనా చూపించినప్పుడు మన భాషలో మాట్లాడదాం. ఖర్చులకి ఇవ్వాలరా మనం అంటాం, మన తెలిసిన ఖర్చులకి ఇవ్వాలా గట్టిగా. సో ఆ ఖర్చులు ఏంటంటే, రాబరీ అంటే ఏంది, ఇట్ ఈస్ అ నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్న ఒక సబ్జెక్ట్. ఆ నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్న సబ్జెక్ట్లో నెగటివిటీ లేకుండా ఎలా చూపించచ్చు. నా సినిమాకి క్లీన్ యూ వచ్చింది ఫస్ట్ చెప్పాలంటే, వితౌట్ ఎనీ కట్స్. నా సినిమాలో బూతులు లేవు, బూతులు లేకుండా తీయాలని ఉండే. ఒక సిగరెట్ షాట్ పెట్టకూడదు అంటే ఒక వార్నింగ్ ఎపిసోడ్ అనుకుందాం. అయితే విలన్ సిగరెట్ తాగాలని మ్యాండేటరీ ఎందుకు అంటారు? సింపుల్ ఎస్, అంతే కదా అన్న. నెగిటివిటీ అనేది మైండ్ సెట్, హ్యాబిట్స్ ఇంకా దాన్ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని చెప్పి నాకు ఉండే. సో నేను స్టార్టింగ్ ఒక మందు సన్నివేశం లేదు, ఒక ఐటమ్ డాన్స్ లేదు, చెప్పాలంటే సినిమాలో హీరోయిన్ కూడా లేరు. అలాంటివి లేకపోతే అసలు సినిమా నడవదు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అదే నేను ఆ కౌంటర్ పాయింట్స్కి రివ్యూస్ లేకపోతే మన ఆడియన్స్ రెస్పాన్స్ మన వాల్ మీద రెడీగా ఉంటుంది. సో అవన్నీ బౌండరీస్ని బ్రేక్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ఎలా తీయొచ్చు అనేది నా అటెంప్ట్ ఉండే. దేవుడి దయ వల్ల థియేటర్స్ ఎక్కినా నేను. అండ్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. 5th జనవరికి అయితే 16th జనవరి వరకు సర్వైవ్ అయినాం ఈ టైంలో. సో చాలా దానికి ఎప్పటికీ థ్యాంక్ఫుల్ ఉంటా. బట్ ఏంటంటే అవన్నీ నా మైండ్లో ఉండే. స్టాచ్యువరీ వార్నింగ్ ఎందుకన్నా మీకు సింపుల్ చెప్తా, స్మోకింగ్ నా పేరు ముఖేష్ ఇది అని ఉంటే ఆడే లేదన్నా మన లేదు. అది సిబిఎఫ్సి వాళ్ళు ఎట్లా అప్రూవ్ చేస్తారు? 15-16 ఇయర్స్లో ఒక సినిమా క్లీన్ యూ వచ్చిన సినిమా గురించి మాట్లాడుతున్నా. ఫర్ ఇన్స్టెంట్ రంగమార్తాండ తీసుకున్నాం, క్లీన్ యూస్ దాని కూడా ఉంటుంది కదా. వితౌట్ ఆ స్మోకింగ్ యాడ్ లేకుండా ఎవరు చేశారు? నేను చేసిన. అంటే గొప్పగా ఎందుకు చెప్తున్నా అంటే, నా టార్గెట్స్ నేను మూవీ రాసినప్పుడు ఏదైతే చేసా అవన్నీ నేను అచీవ్ చేయాలనే నేను చేసా. అండ్ దేవుడి దయ వల్ల అన్నీ ఐ వాజ్ ఏబుల్ టు టిక్ ఆన్ ఎవ్రీథింగ్. అనేసి ఎన్నిసార్లు అంటున్నారు, మిమ్మల్ని చూసినా కూడా దేవుడి దయ ఎన్నిసార్లు అంటున్నారు కదా. మిమ్మల్ని చూసినా కూడా ఒక బొట్టు, ఒక మెల్లో లాకెట్, జయ హనుమాన్ స్టాట్యూ అండ్ రైట్ హ్యాండ్ కి కలావా, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే దైవభక్తి అంత ఎక్కువనా? చాలా ఎక్కువ అన్న. అండ్ మీ క్రియేషన్స్ పేరు కూడా రామ్ధుని. బేసిక్గా రామ్ధుని అంటే ఎసెన్స్ ఆఫ్ రామ్. బేసిక్ అంటే ధుని అంటే బేసిక్ మా తాత నాకు చిన్నప్పుడు పిలిచేదన్నమాట ఆ పేరుతో. అచ్చా. సో దిల్షనగర్ ఏరియాలోనే అప్పుడు విజిటింగ్కి నేను నార్త్ నుంచి వచ్చినప్పుడు హాలిడేస్ టైంలో సమ్మర్ రామ్ధుని అంటుండే. శరత్ అని తక్కువ పిలిచేది. ఆయనకి ఆ పేరు నాకు పెట్టాలని ఉండే. అయితే పేరు శరత్ చంద్ర తాడిమేటి కూడా ఒక స్టోరీ తర్వాత చెప్తా. ఫ్రీడమ్ ఫైటర్స్ కిందకు వస్తాం అనమాట. సో ఎట్లా అంటే తాతయ్య అట్లా పిలిచేసరికి హీ వాజ్ అ వెరీ బిగ్, అంటే ఆయన యూనియన్ లీడర్ ఉండే, చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండే. హీ వాజ్ వెరీ, ఆయన ప్రిన్సిపల్స్ వేరే ఉండే. బట్ ఆయనకి అంతే దైవభక్తి ఉండే. మా డాడీ అనేవారు అనమాట, ఆయన లేరు ఇప్పుడు మా నాన్న. అయితే ఆయన ఉన్న టైంలో చెప్పేదన్నమాట, ఇట్లా తాతయ్య నీకు వచ్చిందిరా అని చెప్పి. అది నాకు తెలియదు, నా బ్లడ్లో ఉంది అంతే. సో డాడీ డ్రీమ్ కూడా ఉండే ఏంటంటే, మనది ఏమైనా ఫస్ట్ ప్రొడక్షన్ లేక క్రియేషన్ ఏది పడినా నీకు పెట్టిన పేరు మన దీనికి ఉండాలిరా, రామ్ధోని. సో రామ్ధోని క్రియేషన్, అది అట్లా రామ్ధోని వచ్చింది. అండ్ హనుమంతుడు భక్తుడు, హనుమంతుడు అంటే రాముడే అంతే, గుండెలో ఉంటాయి మాకు. అండ్ శరత్ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఒక ఫిట్నెస్ కోచ్ కూడా కదా. అంతే సర్టిఫైడ్ న్యూట్రిషన్, సర్టిఫైడ్ అండ్ 11.5 years బాడీ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్. సో అట్లా అయిపోయింది. 2013లో స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే ఈ మోడర్న్ ఏజ్లో నాన్ వెజ్ టచ్ చేయాలి, లేకపోతే మందు టచ్ చేయాలి, స్మోక్ టచ్ చేయాలి అని చాలా మంది అనుకుంటుంటారు. బట్ ఇంత సినిమా కల్చర్లో ఉండి కూడా ఎందుకు టచ్ చేయాలనిపించలేదు? బేసిక్గా నాన్ వెజ్ ఒకటి పక్కన పెట్టేస్తాను, ఈ సిగరెట్ అండ్ ఆల్కహాల్ అనేది నా లైఫ్లో కూడా ఎప్పుడు ఒక షార్ట్ టైంకి వచ్చింది, కాదని చెప్పట్లేదు. కానీ ఏంటంటే చెప్తాం కదా అన్న, డైవర్షన్స్ కావాలంటే లైఫ్లో మంచి డైవర్షన్స్ తీసుకోవాలని చెప్తాం.
సో మోటివేట్ చేయడానికి దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ దట్ గాడ్ బేసిక్గా. అందరు ఏమంటారు లవ్ ఫెయిలియర్ అయితే జిమ్కి పోవాలరా, ఓకే నైస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్, కాదని చెప్పట్లే. కానీ మంచి డైవర్షన్ ఉన్నప్పుడు మంచి అలవాట్లు కూడా ఉండాలని చెప్తాను నేను. అంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక 600 మెంబర్స్ని ట్రైన్ చేసి ఉంటాయేమో అన్న 10-11 ఇయర్స్లో, కాదని కాదు. బట్ ఏంటంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ పీరియడ్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 33, బట్ నాకు ఇప్పటికీ ఏమరా తమ్ముడు అంటారు ఎవరు, నాకు హ్యాపీ ఉంటుంది అది, ఓకే ఫైన్. సో దాట్ ఈస్ హౌ యూ, ఇఫ్ యూ వాంట్ టు స్టే యంగ్, స్టే క్లీన్ అని చెప్తా. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం క్లీన్గా లేమంటే అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పినట్టు, రేవంత్ రెడ్డి గారు ఈ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి సిటీలో. సో మేము అవన్నీ లేకుండానే తీసినాం. సో మేము ఎప్పుడో అబాయిడ్ చేసినాం ఆ రూల్స్ని. సో వీ నెవర్ అవాయిడెడ్, వీ అబాయిడ్ ఆ రూల్స్ని ఫాలో. అయినా చెప్పకముందు ఎందుకు ఫాలో అయ్యేదంటే ఎప్పుడో ఒక టైంలో ఎక్కడో ఒక కార్నర్లో ఏదో చూసి ఉంటాం, ఎవరో చనిపోయినట్టు చూసి ఉంటాం, ఎవరో పేరెంట్స్ ఎవరైనా అలా. అలానే ఈ సినిమాలో కూడా దేర్ ఈస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ది ఎండ్. ఇండియా అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా సినిమా ఓపెన్ అయిపోయి ఒక లాస్ట్ 5 minutes ఉంటుంది అనమాట. సో బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఎ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, నాకు దేశభక్తి ఎంత ఉందనేది ఎవరు టెస్ట్ అంటే వాళ్ళ థర్మోమీటర్లో కూడా చెక్ చేయలేదు, బ్లాస్ట్ అయిపోద్ది ఏమన్నా అంటే కోసుకుంటాం మేము. అంటే నా ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా నేను చాలా అవుట్ స్పోకెన్ ఉంటా, ఇండియన్ ఎవడు ఏమన్నా అంటే. ఎందుకుంటామంటే అంతే, వీఆర్ బోర్న్ లైక్ దట్. సో అది లోకల్స్కి ఉండదని చెప్పట్లే, ఉంటుంది. కానీ ఏంటంటే అది లోపల నుంచి రావాలన్న, ఎవరికైనా వద్దనుకోవాలంటే. సో తప్పు పడతాము అంటే తప్పుదారి పడతాము, కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావాలంటే ఈ దైవభక్తి కావాలి బేసిక్గా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్ దెన్ నథింగ్. నా వాట్సాప్ డీపీ చూసారా మీరు? ఓం ఉంటుంది కానీ కింద కొటేషన్ ఉంటుంది, నో గాడ్ నో పీస్, NO KNOW, నో గాడ్ నో పీస్ అంటాం. సో అదే నా లైఫ్ మోటో బేసిక్గా చెప్పాలంటే. అదన్నా సినిమా గురించి చూసుకుంటే స్టార్టింగ్లో నేను ఒక ఇంట్రో చెప్పిన 1134 హెల్ అనేసి, ఆ హెల్ మీ సినిమా అంటే మీకు చూపెట్టింది, చుక్కలు చూపెట్టింది అనేసి ఒక మాట అన్నారు ఇందాక. ఏందవి అంటే ఏమైంది అసలు చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే సినిమా నేను స్క్రిప్టింగ్ నాది రెడీ అయిపోయి 2017లో అయింది. ఎప్పుడైతే నేను క్వీన్ మూవీ రీమేక్కి రైటింగ్ చేశాను సార్తో, అయిపోయిన తర్వాత సెప్టెంబర్ అలా టైంలో డాడీకి చెప్తున్నాను అనమాట, డాడీ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ప్రణీత్ కూడా ఉండాలి ఆ సినిమాలో లెక్కపరంగా. కానీ అన్ఫార్చునేట్గా డాడీ చనిపోయారు నవంబర్లో. సారీ. సో ఆయన చనిపోయిన తర్వాత ఒక డిప్రెసివ్ మైండ్ సెట్లో వెళ్ళాం. బికాజ్ మా ఫాదర్ ఈజ్ లైక్ మై హీరో. అంటే బేసిక్ అబ్బాయిలకి వాళ్ళ అమ్మతో ఎక్కువ ఉంటుంది కదా, నాది రివర్స్. అంటే మా అమ్మతో ఉంది, కాదని చెప్పట్లే. ఇప్పుడు మళ్ళీ మా అమ్మ చూసినట్టు ఏమంటారు, కానీ ఇంట్లో తన్నులు ఏం కాలే అమ్మా అయితే. సో కానీ డాడీతో ఎక్కువ క్లోజ్ అనమాట. అంటే ఎవ్రీడే పడుకునే ముందు నా బెడ్ పక్కకు వచ్చి ఆయన మాట్లాడేవాడు 15 నిమిషాలు, ఏం చేస్తున్నాయి ఏంటి, జల్దీ డైరెక్టర్గా. ఆయన నాకు సపోర్ట్ చేసినంత ఎవరు చేయలే. బికాజ్ నేను 2017 వరకు జాబ్లెస్ అనుకోండి. డబ్బు గురించి నేను ఇండస్ట్రీలో రాలే. నా ఫస్ట్ ఇన్కమ్ కూడా ఇప్పటి వరకు అంటే నాకు నీలకంఠ గారు ఇచ్చారు. 2013లో నేను వస్తే 2017లో 15,000 రూపీస్ ఫర్ వర్కింగ్ ఫర్ దాట్ ఫిలిం, అంతే నా శాలరీ. తర్వాత నేను ఏం నేను నాలెడ్జ్ గెయిన్ చేశాను. సో చెప్తాం కదా అన్న, ఇజ్జత్ కమాయించాలా, పైసా ఒక్కటే సరిపోదు అంటాం కదా, ఆ మోటివ్ మనది మోటో. సో డాడీ పోయిన తర్వాత డిప్రెసివ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మళ్ళీ నెగిటివిటీ వరకు పోలే. డిప్రెషన్ ఏంటంటే యాక్సెప్టెన్సీ రాలేదు. బికాజ్ మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి, మన డ్రీమ్స్ ఉంటాయి. దీనివల్ల నా డ్రీమ్స్ అనే ఇంపాక్ట్ అవుతుందా అర్థం కాని సిచ్యువేషన్లో జనవరి 1st వీక్ వరకు లేచిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నాకు అర్థమైతలేదు ఏం చేయాలి. అప్పుడు ఈ జిమ్మే నన్ను కాపాడింది. అప్పుడు నేను అనుకున్నా, అరే ఎందుకురా బాబు, మనం చదువుకున్నాం, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మార్నింగ్ 5 o'clock నేను జిమ్లో ఉంటే 4 o'clock లేచి 5 వరకు రెడీ అయ్యి మీల్ ప్రిపేర్ చేసుకొని 5:15కి జిమ్లో ఉంటే 9:30 వరకు ట్రైన్ చేస్తాను 4.5 hours. ఒక్కొక్కసారి 8:30కి వైండప్ అయిపోతుంది. దాని తర్వాత నా ట్రైనింగ్ నేను చేసుకుంటా. దాని ద్వారా అయితే కదా అన్న మన ఫిల్మ్ నగర్ వచ్చేది బేసిక్గా వర్క్. సో ఆ టైం నేను యూటిలైజ్ చేసుకుంటే నాకు ఇన్కమ్ ఉంటుంది, మా చెల్లెని నేను చదివించవచ్చు, మా ఇల్లుని నేను చూసుకోవచ్చు, అమ్మ మెడిసిన్స్ కానివ్వండి, రెంట్ కానీ, నాకు డాగ్ కూడా ఉంది, దాన్ని కూడా చూసుకోవాలి, స్ట్రీట్ డాగ్. సో ఇవన్నీ స్ట్రీట్ డాగ్ నేను అడాప్ట్ చేస్తాను. గ్రేట్. సో నేను అట్లా కేటగరైజ్ చేసుకుంటా మనీ సేవింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొంచెం ఫ్యామిలీ స్టేబుల్ అయిన తర్వాత చలో ఇప్పుడు కరెక్ట్ టైం రా భయ్ అని చెప్పి సినిమా చేద్దామని మొత్తం చుట్టూన్నా. నా జిమ్ ఫ్రెండ్సే నా సినిమా మొత్తం. మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఎప్పుడో పరిచయం, ఎడిట్ నేనే చేసిన. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అసలు. నా జిమ్ ఫ్రెండ్సే నా హీరోస్ అన్న. అచ్చా, నా ఎవరో కాదు, నా బయట నుంచి యాక్టర్స్ ఎవరు లేరు, మొత్తం నా జిమ్ ఫ్రెండ్స్. ఇంకోటి మీకు కృష్ణ తెలుసు,
నాకు కృష్ణ తెలుసు. సినిమా స్టార్ట్ అయినే చేస్తాడు, సినిమా ఎండ్ అయినే చేస్తాడు. సో ఆ పర్సన్ కూడా నాకు జిమ్ ఫ్రెండే. మీ అందరూ జస్ట్ లైక్ మహాభారత స్టార్ట్ అదే సో అరే సూపర్, అరే ఈ పాయింట్ బాగుంది అన్న, ఎవరైనా చెప్తే నేను ఆలోచించలేదు అసలు. సో ఈ సినిమా గ్రేట్. సో బేసిక్గా కృష్ణ కూడా నాకు జిమ్ ఫ్రెండ్. సో ఎవ్రీ వన్ ఫ్రమ్ మై జిమ్. ఇప్పుడు రీసెంట్గా అజ్జుమా కాలి అని పేరు బావిన. అరే అజ్జు నాకు చాలా మంచి ఫ్రెండ్. చాలా సినిమాలకు రైటింగ్, ఎగ్జాక్ట్లీ మంచి మంచి సినిమాలు అండ్ ఫుల్ ఎనర్జీ. ఐ నో హిమ్. పక్కా నెక్స్ట్ లెవెల్ తెలంగాణ ఎవరైనా రాస్తున్నా ఆయన తప్పలేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు తెలుసు, మాకు ఎప్పుడు 2014 నుంచి తెలుసు. మన తెలిసినారు బ్యాచ్. ఆయన కూడా ఏంటంటే నాకు ఈ మూవీలో ఆయన విలన్ బేసిక్గా ఈస్ డూయింగ్ అ కాప్ రోల్. అరే నాకేంద్ర యాక్టింగ్ అంటే ఏం కాదన్నా చెయ్యన్నా అని చెప్పి. సో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను సినిమా ప్రపంచం లాగా బిలీవ్ చేపిస్తాను. ఆయన కూడా బాడీ బిల్డర్ అంతే, అంటే ఓ మంచిగా ఉంటాడు. మీ సీనియర్ రెస్పెక్ట్. కృష్ణ కూడా 1 year సీనియర్ చెప్పాలంటే. ఏం కాదు పేరు పెట్టి వీళ్ళు అందరూ అంటే ఫిట్నెస్ ట్రైనర్స్, జిమ్ బాడీ బిల్డర్స్ ని పట్టుకొని జిమ్ లో కూడా అందరు మీకు మంచి ఫిజిక్ తో కనిపిస్తారు చూడండి, అందరు బాగుంటారు. సో అట్లా కాస్టింగ్ అయింది. మ్యూజిక్ అయితే మనకు మురళినే ఉండే, ఎడిటింగ్ నేనే చేసిన. ఇంకా ప్రొడక్షన్లో దిగేసరికి ఏం చేసినామంటే ఒకటి ఏంటంటే 42 లొకేషన్స్ ఉన్నాయి ఫిల్మ్లో. 42 లొకేషన్లో 28 లొకేషన్స్ అనేది స్టాటిక్ ఉన్నాయి, సెట్యూర్ అంటే లైవ్కి వెళ్ళాం అనమాట. అండ్ మిగతావన్నీ రన్నింగ్ లొకేషన్స్, ఇంకా ట్రావెల్ ఉంటుంది. సినిమాలో మీకు ఎలా ఉంటుంది అంటే ఒక కాన్సెప్ట్ లాగా సినిమా పోతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒడు ఇంక్లూడింగ్ మీరు కూడా సినిమాకి హీరోలు కాదు, సినిమా సబ్జెక్ట్ హీరో అంటారు. ఎవర్రా హీరో అంటే వాడు ఇంతసేపు ఉన్నాడు, వీడు ఇంతసేపు ఉన్నాడు, కానీ కథ ఎడుకో వెళ్ళిపోతుంది బ్రో అనేవారు. సో ఈ ఫిలింకి కథనే హీరో. సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిలిం తీసిన నేను, జస్ట్ నాట్ క్యారెక్టర్ ఓరియంటెడ్, బట్ అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంటే. సో అలా ముందుకు పోతూ హర్డల్స్ వచ్చాయి. తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో గ్యాప్ తీసుకున్నాము, ఎందుకంటే అందరు జాబ్ చేసుకొని వచ్చేవాళ్ళం. సండేస్ సాటర్డేస్ మాత్రమే షూట్ చేస్తాం. అండ్ ఈ సినిమా 95% నైట్ సినిమా, 5% డే. కాబట్టి మాకు ఒక ఈజ్ ఉంటుండే. సాటర్డే నైట్ కొట్టినామంటే సండే నైట్ ఒక ప్రాబిలిటీ ఉంటుంది జల్దీ కొట్టడానికి. సో అట్లా చాలా చేసినాం అనమాట. నైట్ చేస్తూ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత హెల్ అన్నాం కదా, ఇక్కడి నుంచి హెల్ స్టార్ట్ అయింది నాకు. చెప్పాలంటే ఆ ఐడియా వచ్చినప్పుడే డాడీ అట్లా ఎందుకని నాకు అంటే అట్లా చెప్పకూడదు కానీ సారీ, బట్ అట్లా స్టార్ట్ అయింది. తర్వాత అందుకే టైటిల్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలని చెప్తా. నేను డైరెక్ట్గా 11:34 ఇలా పెడితే అయిపోతుండే, నేను దాన్ని వర్టికల్ చేసిన, అది 11:34 నెగటివిటీ కొద్దిగా మీకు డెఫినెట్గా కొద్ది కాదన్నా, చాలా గట్టిగా అన్నా. సో సారీ, ఐ జస్ట్ స్టార్టెడ్. సో అయినప్పుడు ఫస్ట్ కోవిడ్ పోయిన తర్వాత ఫస్ట్ వేవ్ తర్వాత ఒక లీనియన్స్ పీరియడ్ ఇచ్చారు, షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. తర్వాత 10 days వర్కింగ్ షెడ్యూల్లో లాస్ట్ డే తారామతిపేట అని నాగోల్ లోపల 20 kilometers పోతే వస్తుంది అనమాట విలేజ్. అక్కడ ఉదయ్ ఎంటర్ప్రైజెస్ అని ఈ అండర్ గ్రౌండ్ పైప్స్ ఉంటాయి కదా పెద్దవి, అవి ఆ పైప్ ఫ్యాక్టరీ అనమాట. ఆ సినిమా ఇంట్రో చేయాలి, అజ్జుదీన్ కృష్ణది చేసినప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద షూట్ మొత్తం రెడీ చేసినాక 2-3 ఎవరో తాగొచ్చేసారు. తాగొచ్చి ఇంకా గొడవలు పడతారు. నేను మధ్యలో, అంటే మీ సినిమా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు అన్న, బయట వాళ్ళు వచ్చి అటాక్ అనమాట. అది అంటే ఊరు కదా అన్న, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకి, నువ్వడరా నువ్వు వాళ్ళు ఏ మైండ్ సెట్ తో వచ్చారు మనకు తెలియదు. సో నేను వెళ్ళి ఆ గొడవ ఆపడం జరిగింది, ఎక్విప్మెంట్ ఎవరికి హామ్ కాకుండా. కోవిడ్ టైంలో, కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత గ్యాప్ ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ అనుకోండి ఇంకా. సో నాకు August 14th నైట్ పర్టికులర్గా, August 15th అయితే ఆ షూట్ అయింది, గొడవ అంతా ఆపాం, అంతా అయిపోయింది. మార్నింగ్ 3:30 ర్యాపప్ అయిపోయింది. 4:30 ఇక్కడ రావాలి, మళ్ళీ డిఐటీ నేనే చేయాలి, మళ్ళీ అందరినీ డ్రాప్ చేయాలి. చేసినాక ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటాం, లేచినాక ఫీవర్ లాగా అయిపోయింది, హై ఫీవర్, ఇంకా బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అన్ని సిమ్టమ్స్ వచ్చి భయంకరంగా కోవిడ్ వచ్చింది. నేను ఇంత ఫిట్ ఉన్నా, నా డైట్ అంతా సెట్ ఉన్నా, నేను ఏం చేయలేకపోయినా అన్న. ఫస్ట్ వేవ్ అది ఆల్ఫా అంటే అది అంటే ఎంత స్ట్రాంగెస్ట్ వ్యాధి నన్ను అంత తడపాయించిందంటే 7 days నేను బెడ్ రిడన్ ఉన్నా, నాకు ఏం అర్థం కాక ఇంట్లో స్టార్ట్ చేసిన. ఇంకా 7 days నాకు కాలే, ఏం చేస్తలే, ఫుడ్ దాని క్వారంటైన్ ఉన్నా, భయం మనకు ఉంటుంది. మనదేమో చిన్న 2 BHK ఫ్లాట్, అమ్మ ఉంది, చెల్లె ఉంది, డాగ్ ఉంది, ఎన్నో భయాలు ఉంటాయి. అండ్ నేను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడతా ఎవ్రీడే, నాకు అది హ్యాబిట్. నా హుడా కాంప్లెక్స్ ఏరియాలో దగ్గర 30 to 40 డాగ్స్కి ఎవ్రీడే నేను పెట్టాలి, అది ఆగిపోయాయి. సో ఇవన్నీ నాకు మైండ్లో చాలా కొట్టేసినాయి. సో అట్లా అయినప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసా, మళ్ళీ బ్యాక్ అయినా. అది అయిపోయిన తర్వాత ఓకే రీగైన్ అయ్యాను. మీకు తెలుసా అన్న 21 daysకి తీసుకోవాలా టెస్ట్, తర్వాత 1-2 months ఏం చేయొద్దు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని చెప్పేది. తర్వాత అట్లా సెప్టెంబర్ పోయింది,
అక్టోబర్ వచ్చింది. అక్టోబర్లో మ్యూజిక్ గురించి ఆలోచించుకొని మళ్ళీ పీటీలు ఇచ్చుకుంటా స్టార్ట్ చేసిన. కొంచెం డబ్బులు సేవ్ చేసా. ఈ సినిమాకి ఫస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, నేను పేరు దియా. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ప్రోగ్రామర్ అడ్వాన్స్ డబ్బులు అంటే నా 4 months కష్టజీతం అంటాం కదా, తీసుకున్నాడు. జంప్ అన్న. ఇక నాకు అర్థమైతలేదు. సెకండ్ హెల్ ఇది అయిపోయింది. నవంబర్ పోయింది. నాకు ఏం చేయాలరా నాయన. ఇట్ వాజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఎందుకంటే ప్రొడక్షన్ వరకు డబ్బులు లేకుండా చేసా. పోస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. సంపాదించుకున్నది మొత్తం గాను అన్న. 4-5 months మజాక్ కదన్న ట్రైనింగ్ ఎవ్రీడే, ఇంక్లూడింగ్ సండే కూడా. పొద్దున 4 పడుకునేది ఎప్పుడు, లేచేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు. కోవిడ్, మళ్ళీ వాట్సాప్ కాల్స్, వేరే వేరే టెన్షన్ ఉండే అవన్నీ. నవంబర్ వరకు వచ్చినాము. సరే ఇట్లా కాదని ఒకేసారి 15 మందికి ఓకే చెప్పేసిన. అంటే నేను ఓవర్లోడ్ తీసుకొని ట్రైనింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ డిసెంబర్ వరకు కొంత ఫండ్స్ అదే సెటప్ అయింది. అయిపోయిన తర్వాత ఓకే చలో వెళ్దామని మాట్లాడే లోపల నాకు పార్షియల్ పెరాలసిస్ వచ్చేసింది. నాకు ఎట్లా అయిందంటే పక్షవాతం కూడా వచ్చింది. ఎస్, పార్షియల్. సో అది ఎట్లా అంటే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అవును, C1 C6 T4 ట్రెపీజియస్ స్పాజమ్ అయింది ఫస్ట్. పొద్దున ఇదే స్ట్రెస్, ఈ మెంటల్ స్ట్రెస్. అందుకే ఎవరికి మెంటల్ స్ట్రెస్ ఉండొద్దని చెప్తా. ఏమైనా పని చేయండి, మైండ్ కామ్ పెట్టాలని చెప్తా. అది నేను ఫెయిల్ అయినా, నేను అనుభవించిన. సో లేవంగానే పట్టేసింది అనమాట ఇంకా చెయ్యి. జస్ట్ ఇమాజిన్ 30 కిలో లేపే ఈ చెయ్యి, నెక్స్ట్ డే 1 కిలో లేపుతలేదు. 3వ రోజు ఇట్లా లేపరా అంటే చేయలేస్తలేదు. అది చాలా డేంజర్ ఫేస్. తర్వాత ఫిజియో సెషన్స్ ఇవన్నీ పోయి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే 6-7 months మంచిగా చేస్తే సెట్ అయిపోతావు సార్. బట్ ఐ స్టిల్ డౌట్ అబౌట్ ద, అంటే చెప్పలేము రికవరీ అంత ఈజీగా ఎవరు చెప్పరు. కానీ ఇక్కడికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నేను లెఫ్ట్ హ్యాండర్ని కాబట్టి నా పనులు ఆగలే. సో జయన్మాల్ అదే అంటే అందుకే. సో నాకు నేచర్ కూడా ఫేవర్. అందుకోసమేనా? ఇది కూడా ఎందుకు వేసుకున్నా అంటే చాలా పర్టికులర్ చెప్తా. రేపటి నాడు మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్ ఉన్నా, రేపటి నాడు ఏ తప్పు పని చేసినా నేను చేయడానికి నా లెఫ్ట్ హ్యాండే ఫస్ట్ వస్తుంది. తప్పు చేస్తే దిట్ షుడ్ బి లైక్ అలర్ట్ అనమాట. సో నా ఐడియాలజీ అది హనుమంతుడు. ఇంకా హనుమంతుడిని పెట్టుకుని నేను ఏమైనా నెగిటివ్ చేసిన అంటే అయిపోయింది, ఇంకా దట్ డే ఐ విల్ బి గాన్. సో ఆ మైండ్ సెట్తోనే నేను పెట్టించుకున్నా. సో ఫర్దర్ పోతే డాక్టర్ చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్, నేను చేసుకున్న సర్టిఫికేషన్, ఇంకా నా బాడీ అనాటమీ పట్టుకుని ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకు అవుతుంది, న్యూరో వైజ్గా నాకు ఎందుకు ఇట్లా హిట్ అయింది, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకుని ఆన్ ద 3rd day ఐ వాజ్ ఇన్ ద జిమ్ కూడా ఎట్లా అంటే మార్నింగ్ 5:30కి లేస్తే 7 వరకు నాకు పైన లేవడానికి రాదు, సహకరించదు చెయ్యి, చాలా పెయిన్ అవుతుంది వెనకాల. లేచినాక ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా వాష్రూమ్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్. అయిపోయిన తర్వాత సరే సెట్ అయినాం, కొంచెం ముందుకు పోయినాం. 2 monthsలో సెట్ అయిపోయింది దేవుడి దయ వల్ల. దట్ ఈస్ వై నేను ఏమంటే స్పిరిచువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనిషికి. బికాజ్ అది బ్రెయిన్ని ట్రైన్ చేస్తుంది. ఫిజిక్ని మనం ఎక్స్టర్నల్గా ఎంతనే చేయండి, మన మైండ్ని ట్రైన్ చేయాలంటే యోగా ఒకటే సరిపోదు, మెడిటేషన్ కూడా ఇంపార్టెంటే. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ స్పిరిచువాలిటీ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ నాట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సింపుల్. అది బార్డర్ లైన్ అందరికీ చెప్పాలంటే, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అది నాకు వర్తించింది. 2 monthsలో ఐ వాజ్ గుడ్. కొంచెం ముందుకు పోయినాం, అంతా అయిపోయింది. తర్వాత కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు, సూపర్ ఇచ్చిండు మ్యూజిక్. అట్లా పోతూ సినిమా కూడా డిలే అయింది. అట్లా టైం చాలా పోయినా. 2020 పోయింది, 2021 పోయింది. 21 Augustలో సరే చేద్దామని చెప్పి ఫస్ట్ ఈ ట్రైలర్ ఆల్రెడీ మేము రిలీజ్ చేసినాం. మళ్ళీ నేను హైడ్ చేసిన అన్న, బేసిక్గా చెప్పాలంటే. చేసినప్పుడు ఏమైందంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తారు అంటే అప్పుడు అంతా నా క్యాల్కులేషన్ రాంగ్ అయినాయి. అదేంటి అంటే మన బేసిక్గా తెలుగు ఇండస్ట్రీ చాలా యాక్సెప్టర్ ఉన్న ఇండస్ట్రీ. అటువంటి ప్లేస్ నాకు అంత సర్కిల్ పెట్టుకున్నా నేనేం పీకలేకపోయినా. అంటే పచ్చే మాట్లాడుకోవాలి అంతే అది. సో అది ఇంకో నెగిటివిటీ. అట్లా కొంచెం ముందుకు పోతూ 2023లో నాకు ఒక కో ప్రొడ్యూసర్ దొరికింది, భరత్ గారు అని. మ్యావెన్ గ్రూప్ ఇండస్ట్రీస్ ఆయన డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆయన యూఎస్లో కూడా 2-3 ఉన్నాయి. దొరకంగానే అన్నతో మాట్లాడా. బేసిక్గా ఆయన ఫ్యామిలీ ఫ్రెండే, కానీ తర్వాత ఎందుకో సడన్గా అట్లా అయింది. సో అప్రోచ్డ్ హిమ్, సినిమా ఇట్లా తీసిన అంటే మాట్లాడినాం. సో అన్న కూడా చూసి సినిమా బాగుంది, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు రిలీజ్. అన్ని కాంపిటీషన్ పోయినాక ఓ డిసెంబర్ అట్లా పెట్టుకుందాంరా అంటే ఓకే, ఐ వాజ్ వెరీ గుడ్, హ్యాపీ. సో రిలీజ్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ అవన్నీ వేసుకున్నాము. దాని తక్క మేము ప్రొసీడ్ చేస్తున్నాం. 15th December 2023 ఫస్ట్ రిలీజ్ డేట్ అనమాట అన్న. సో నేను ఈయన ఆగస్ట్లో ఈయన కలిసిన 7 daysకి నాకు నా లాస్ట్ యాక్సిడెంట్ 2011 ఏమో, 11 or 10 నాకు ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. నేను సరిగ్గా పోతున్నా, ఆపోజిట్ రోడ్లో వచ్చి నా బైక్ని హిట్ చేసిపోతే నా బైక్కి ప్రొటెక్టర్ ఉంటుంది కదా, నకల్ ప్రొటెక్టర్ కట్టే నాకు
6 స్టిచెస్ ఇచ్చేసింది. ఆ స్టిచెస్ ఈ స్టిచెస్ ఓకే. నా లైఫ్లో ప్రాబ్లీ సెకండ్ యాక్సిడెంట్ ఇది నా 33 years లైఫ్లో. తర్వాత అట్లా కొంచెం ముందు పోతే ఇప్పుడు డిసెంబర్ది చెప్పినా మీకు. అవును, డిసెంబర్ దగ్గర 15th అంటే ఇది నా మిస్టేక్. ఇది నేను మీ సినిమా రిలీజ్కి 3 days ముందు ఓకే నేను నైట్ అంటే ఇంకా వీడియోలు చేయాలి, ఇది చేయాలి, ఇంటర్వ్యూస్ చేయాలి, చిట్చాట్ సెషన్స్ పెట్టుకోవాలి. అంటే మళ్ళీ నేను అంటున్నాను, ఎప్పుడైతే మంచి స్ట్రెస్ తీసుకుంటాడో ఏదో నెగిటివిటీ జరుగుతుంది. మనం కంట్రోల్ చేయాలి మన బ్రెయిన్ని ఫస్ట్. నా డ్రైవింగ్ మీద నాకు కంట్రోల్ లేకుండే. సో నేను దగ్గర 110, 120 స్పీడ్లో ఉన్నా నా బండి మీద, కంట్రోల్గానే ఉండే నా ఎస్టిమేషన్ పరంగా. సో సడన్గా డివైడర్ దాటి ఒక డాగ్ వచ్చేసింది. పడితే 100 meters రాసుకొని పోయినా, రోల్ అయిపోయినా, పోయి చాలా దెబ్బలు తగిలినాయి. సో తర్వాత ఇంటర్వ్యూస్లో నాకు మొత్తం బ్రూజెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి, నాకు ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా బ్రూజెస్ తగిలినాయి. బట్ నాకు జాకెట్ ఉండే, హెల్మెట్ ఉండే, ఫేస్కి ఏం కాలేదు. జాకెట్ వల్ల నాకు 4 armలో అయింది. జాకెట్ ఇంత థిక్ ఉంటుంది, US నుంచి ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చి ఉండే, చినిగిపోయి ఇక్కడ నాకు దెబ్బలు ఉంటాయి అన్నమాట. ఇక చాలా ఉన్నాయి. సో అట్లా ఉన్నాయి, నీస్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే అట్లా చెప్తే ఇంకా నెక్స్ట్ డే ఇంటర్వ్యూలో ఇట్లానే బ్రూజెస్తో కూర్చున్నా. తర్వాత అన్నాడు భరత్ అన్న, అరే వద్దురా, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ రైట్ ఇండికేషన్, వీ షుడ్ వెయిట్ ఫర్ మోర్ టైమ్. అది పాజిటివే జరిగింది అనుకుంటున్నా అనుకుని ముందుకు పోయినా. సో Jan 5th సినిమా రిలీజ్ అయింది. సినిమా అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది. తర్వాత ఒక మీటింగ్ ఉంది ఒక OTT గురించి. సో పాజిటివ్స్ ఏమైనా జరిగినాయా లేకపోతే? పాజిటివ్ చెప్తా, ఇంకో నెగిటివ్ ఉంది, ఇంకా గాలే అన్న నెగిటివ్ అంటే హెల్లో లాస్ట్. అది అయిపోయిన తర్వాత OTTది ఒక మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ వెళ్ళే ముందు మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఈసారి 25 స్పీడ్లో పడ్డా. అంటే అప్పుడు సూపర్ ఫాస్ట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు సూపర్ స్లోగా ఉన్నప్పుడు 120కి కాస్త 25 స్పీడ్లో, 125కి 25 చాలా డిఫరెన్స్. 25లో పడితే అన్న నడవనికి రాలే. ఎంత అంటే అది లోపల నాకు తెలిసి టిష్యూస్కి మసిల్కి హిట్ అయింది గట్టి. గుండుకుంటా ఆ మీటింగ్ పోయింది. వాళ్ళేమో వీడికి బల్బ్ వచ్చేసిందేమో అనుకోరు. సార్ నాకు యాక్సిడెంట్ అయింది, ఫొటోస్ పెడితే చూడలే. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను, ఎంత ఘోరంగా ఉంటాయి. వద్దు బట్ ఏంటంటే ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం ఏందో తర్వాత చాలా ఓకే రైట్. కానీ ఈ అన్నిట్లో నేను ఒకటే చెప్తా, బికాజ్ నాకు సేఫ్టీ వైజ్ కూడా ఒకటి చెప్తా. హెల్మెట్ వేసుకున్నా ఎత్తి బాగానే ఉంది, జాకెట్ సింపుల్ గా చెప్పాలంటే నిప్పుతో చెలగటం చేసినావు నువ్వు ఆ హెల్ అన్న పదం తీసుకొని. మళ్ళీ ఇప్పటికి నేను 70 స్పీడ్ దాటలే అన్న. ఆ దెబ్బకి రెండో దెబ్బ 25కి ఇప్పుడు 17 అయిపోయింది. 75 మాక్సిమం స్పీడ్ నాది. ఇంకా దాని మీద పోతలే. అవుట్ స్టేషన్ పోవాలన్నా ట్రైన్లో పోతున్నా, ప్లేన్లో పోతున్నా. కానీ ఇప్పుడు ఏం లేదు, ఇదే కొంత కారు ఫ్రెండ్ది లేకపోతే బైక్ మీద. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అంటే ఇంకేమైనా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? పాజిటివ్ సైన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఈ పాజిటివ్కి ఒక నెగిటివ్ కూడా ఉంది, బట్ ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు 3 సినిమాలు ఆఫర్ వచ్చినాయి అన్న. ఆసమ్. మామూలు సినిమాలు కూడా కాదు. ఐ టెల్ యూ, వన్ ఈజ్ అబౌట్ ఎ పర్సన్ కాల్డ్ సాయి కుమార్ మేడి ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ అగైన్. ఆ పర్సన్ నాకు 2012 నుంచి తెలుసు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద మనిషి ఇంకో మనిషికి ఉన్న ఏమంటారు బ్యాక్గ్రౌండ్ చూడకుండా జస్ట్ వాడు స్కాలర్షిప్ ఉంటే ఆయన సొంత డబ్బు పెట్టుకుని అట్లా చాలా మందికి ఆయన US పంపించిండు ఫ్లరిష్ కామని. సో హీ మైట్ హ్యావ్ సెండ్ అరౌండ్ 3000 members అప్రాక్స్గా ఇప్పటి వరకు. అంటే 2000 మా సీనియర్స్ని కూడా ఆయనే పంపించాడు. 2010లో స్టార్ట్ అయింది, 14 yearsలో ఒక 3000 person అండ్ ఈజ్ వెరీ వెల్ నోన్ ఇన్ ద వీసా కన్సల్టెన్సీ బిజినెస్. అన్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఒక సినిమా తీద్దామని చెప్పి నేనే అన్నతో 2 years నుంచి మాట్లాడుతుంటే నా సినిమా చూసి అరే బ్రిలియంట్ తీసినవరా, వీల్ వర్క్ ఆన్ దిస్ అంటే నేనేం చేసిన అంటే అన్నకు చెప్పిన, అన్న నార్మల్ ఇప్పుడు నాకు కూడా కొన్ని గుణపాఠాలు తలిగాయి కదా. సో సింపుల్ ఏం చెప్పిన అంటే థింగ్స్ షుడ్ నెవర్ గో ఆన్ వెరీ ఓవర్ మోటివేటివ్ స్పేస్. ఫన్లో తీసిన అది ఒక కామెడీ ఫిల్మ్ ఆయనతో చేస్తున్నా. సెకండ్ ఇంకో మోటివేషనల్ సబ్జెక్ట్ చేస్తున్నా. డాక్టర్ హఫీజ్ సయీద్ అని మన హైదరాబాద్ పర్సన్, సైంటిస్ట్ ఆల్సో UPSC ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారు. తెలంగాణ ఇంక్యుబేషన్ హెడ్, చెన్నై ఇంక్యుబేటర్ హెడ్, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాడు. లైక్ హీ హాస్ డన్ అరౌండ్ 140+ టాక్స్ చేశాడు, TED టాక్స్ లాంటి టాక్స్ చేస్తున్నాడు. ఆయనకు నా సినిమా నచ్చి ఆయన ఎవరితో అంటే ఆయనని ఎవరు అప్రోచ్ అయ్యారంటే చెన్నై ఇండస్ట్రీ అప్రోచ్ అయింది. చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. షీ ఈజ్ అ ఫీమేల్ డైరెక్టర్, షీ హాస్ డన్ అ బయోపిక్. అది ఇప్పుడు హిందీలో కూడా అవుతుంది దాని రీమేక్, పేరు చెప్పుకూడదు మనం. వాళ్ళ అప్రోచ్ అయినా వాళ్ళతో ఆయన టాక్స్లో ఉన్నాడు. బట్ నా సినిమా చూసి ఆయనకు నా టేకింగ్ నచ్చి ఏమో మళ్ళీ ఆయనకు నాలో ఏం నచ్చింది ఏంటో, ఈ బయోపిక్ తీయడానికి యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అన్న. బట్ సింపుల్గా చెప్తే ఏంటంటే చేజర్ అనే ఇండియాకు ఒక మిసైల్ ఇచ్చాడు ఆ మనిషి.
అంటే డాగ్ ఫైట్ చేసే మిసైల్స్ ఉంటాయి కదా, అవును, ఎయిమ్ టు ఎయిమ్, హీ వాజ్ ద పర్సన్ హూ డిడ్ దట్. అచ్చా. అండ్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. ఆయన ఇండియా ఆయనను చాలా రికగ్నైజ్ చేసేది. హీస్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ మనిషి. ఇప్పటికీ 2-wheeler బైక్లో పోతాడు. జస్ట్ ఇమాజిన్ ద సింప్లిసిటీ. అటువంటి గ్రేట్ పర్సనాలిటీ నాకు వచ్చింది. ఇది మోటివేషనల్ సైడ్. దాని గురించి ఇంకొక లైన్లో చెప్తే, ఒక మనిషికి లవ్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తాడు, దేశానికి సర్వీస్ చేస్తాడనే సబ్జెక్ట్ అది. దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ సూపర్ మోటివేషన్ లవ్ స్టోరీ. ఒక మగాడు ఈగోలో తీసుకుంటే ఎంత మంచిగా తీసుకోవచ్చు అనే దాని మీద. సో ఐ లవ్ దట్ కాన్సెప్ట్. ఆయన బుక్ లాంచ్ కూడా ఆపేసి నా వల్ల, చేజర్ అనే బుక్. సో ఆయన ఒకటి. ఇంకోటి మీకు తెలుసు, మన దిల్షనర్ ఫేమస్ దేనికో, అప్పట్లో కొంచెం కొట్లాటలు కానివ్వండి. అవును. సో ఒక దగడ్ సబ్జెక్ట్ పట్టుకుని వస్తున్నా అనమాట. ఆ అనౌన్స్మెంట్ చాలా జల్దీ ఉంది. ఫస్ట్ ఫలక్నుమా దాస్ తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్ని రా, బట్ మ్యాడ్నెస్ ఉంటుంది సినిమా. ఇట్ ఇస్ నాట్, మీకు గ్యాప్ ఇవ్వకుండా మ్యాడ్నెస్ ఇస్తాను నేను దాంట్లో. తర్వాత అంటే దాని కూడా మంచి మంచి ఎడిటర్స్ అంటాను. కానీ ఇట్ ఈస్ లైక్ ఇవన్నీ జరిగినాయి, బట్ ఇంకా కోర్ రికగ్నైజేషన్ రావాలి నా సినిమా ఓటీటీలు పడితే అవుతుందని చెప్పి నమ్ముతున్నా. అది సో గుడ్ లక్. అయితే డిఫెన్స్ నుంచి కాబట్టి నేను ఒక క్వశ్చన్ పర్సనల్గా మీకు ఇద్దాం అనుకుంటున్నా. అమర్ జవాన్ భార్య పైన ట్రోలింగ్ అనేసి మీరు సోషల్ మీడియాలో ఒకటి చూసి ఉండొచ్చు. ఇది దానికి సంబంధించి దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రోలింగ్ చేసిన ఒక అహ్మద్ అనేసి అబ్బాయి చాలా గలీజ్గా ట్రోలింగ్ చేసిండు. చూసాను. అండ్ ఇది ఒకటి, ఇలాంటి ట్రోలింగ్సే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొంతమంది యూట్యూబర్స్, హనుమంత్ ఆయన, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సభ్య సమాజంలో లేడీస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్న పిల్లలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీ బాండ్ని కూడా చాలా తప్పుగా తీసుకునేలాగా మెసేజెస్ ఇస్తున్నారు. బేసిక్ ఏమైందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చాలా టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఎనీ ఉమెన్ ఆల్సో అన్న. ఓన్లీ ఉమెన్ అని కాదు, మెన్ అని కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అంటే కాస్ట్, క్రీడు, లేకపోతే జెండర్ ఏది లేకుండా ట్రోలింగ్ అనేది ఎట్లా అయిపోయిందంటే దానికి బేస్మెంట్ అంటే చెప్తాం కదా, చెట్టుకు రూట్ ఎంత ఉందో మనకు తెలీదు. ఇప్పుడు సాయిధరం తేజ్ గారు అది చేయకపోతే అంత మంచు మనోజ్, సాయిధరం తేజ్ గారు, ఎస్, మంచు మనోజ్ గారికి ఆయనతో ఆల్రెడీ ఒకటి ఉంది, ఒకటి జరిగింది. బట్ ఏంటంటే అంత సడన్గా ఒక వేవ్ రావడానికి సాయిధరం తేజ్ గారు, సాయి దుర్గా తేజ్ గారు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మనుషులు ఎట్లా ఉంటారు కూడా తెలియదు అన్న. ఓపెన్ చెప్పాలంటే మా డిఫెన్స్లో అట్లా ఎవడైనా చేసి ఉంటే ఈ పార్టీకి ఏమయ్యేదో మాకు తెలుసు. సింపుల్ చెప్తా, ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వర్డ్స్ అకార్డింగ్, అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. తొలిచోకి సైడ్లోనే ఇట్లానే సంథింగ్ ఒకటి జరిగింది. 2015 ఇది. ఆన్ రికార్డ్స్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఇట్లానే ఏదో జరిగితే మన ఆర్మీ అది ఉంటుంది కదా అన్న, ఏమంటారు, లారీ లాగా ఉంటుంది మీకు తెలుసా? అవును. జరిగితే లోపలేసుకుపోయారు. వజ్రానా? వజ్రా లాంటిదే ఎగ్జాక్ట్లీ. అప్పట్లో వజ్రా అని పేరు ఉందో లేదో నాకు తెలియదు. సో దాని ముందంటే లోపలేసుకు వెళ్ళిపోయారు. తిరుమలగిరి లోపల, మెహదీపట్నంలో ఉంది, మెహదీపట్నం లోపల 10 రోజుల వరకు బయటికి రాలే. చాలా ఎమ్మెల్యేలు ట్రై చేసారు, చాలా ఎంపీలు ట్రై చేసారు, చాలా ఫోన్స్ వచ్చింది. డిఫెన్స్ రూల్సే. వాళ్ళ ముందు ఏమైనా అయిందంటే వాడికి ఏం చేయాలో అట్లా చేసి ఆ ట్రీట్మెంట్ చేసి ఆయనకి పంపించారు. కానీ ఏదైతే ఏది జరిగిందో ఫస్ట్ ఏడవాలా, మనం సిగ్గుపడాలా. మన చుట్టూ ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. వాళ్ళని అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఎట్లా ఉండాలంటే సైబర్ సైడ్ చాలా బలం రావాలన్న. ఇట్ ఈస్ లైక్ సైబర్ సెక్యూరిటీ షుడ్ బి ద ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. దెన్ క్రైమ్ రాని ఏదైనా క్రైమ్స్ అవన్నీ కంట్రోల్ చేయవచ్చు అన్న, జరిగేవన్నీ. ఎందుకంటే ఒక సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చిన, ఒక సార్ట్ ఆఫ్ సెక్షన్ చేసిన క్రైమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సడన్గా హైదరాబాద్లో అన్ని మర్డర్ జరిగినాయి. సడన్గా ఏమైపోయింది, 11 o'clock బయట ఎవరు వస్తలే, సీఎంస్ కాల్. సో అట్లానే అటువంటి క్రైమ్ని కంట్రోల్ చేయడానికి మనకు దారులు. కానీ సైబర్ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ వెరీ ఒఫెన్సివ్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాం, ఒఫెన్సివ్ మోడ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆ హనుమంత్కైనా లేకపోతే ఈ అహ్మద్కైనా ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను. లీవింగ్ ఆల్ కాస్ట్ క్రీడ్ ఈక్వల్ శిక్ష ఉండాలి. శిక్ష ఎట్లా ఎంత డేంజరస్ ఉంటే అంత మంచిది. అది లేకునేసరికి ఎవడేం చేయలేడన్న బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఇటువంటి వాళ్ళు ఇండియాలో ఎట్లా బతుకుతారు నాకు అర్థమైతలేదు. పోతే మంచిది అని. అది మన పొలిటీషియన్స్ వల్ల కొన్ని అప్పీజ్మెంట్స్ ఉంటాయి, మైనారిటీ అప్పీజ్మెంట్స్, 100% పక్కన పెట్టేద్దాం. ఐ
రియలీ విష్ దెమ్ టు డై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చేసి మాట్లాడినందుకు అండ్ మీ సినిమా గురించి మీ ఫ్యూచర్ గురించి చెప్పినందుకు అండ్ మీరు ఇలాంటి మూవీస్ మరిన్ని తీయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్ అనేసి అయితే మీకు అంటున్నా. అండ్ జై జవాన్ జై కిసాన్. ఇంకో మాట ఫైనల్గా అమ్మ గురించి నాన్న గురించి చెప్పిండు అంటే నాన్న నాకు సూపర్ హీరో అనేసి. బట్ నేను ఇంటర్వ్యూ కన్నా ముందు కూర్చున్నప్పుడు అమ్మ మీ గురించి కూడా చెప్పిండు, మీ గురించి చెల్లి గురించి అంటే నాన్న తర్వాత కుటుంబానికి మొత్తం పెద్ద దిక్కై మీరు చూసుకుంటున్నారు అనేసి మొత్తం చెప్పిండు. బట్ సారీ కూడా చెప్పినావు కదా అమ్మకి, ఒకసారి చెప్పేసి. అమ్మ సారీ నీ గురించి చెప్పిన ఆన్ రికార్డ్ చేస్తున్నా. నాకు ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు వేడివేడిగా కుక్ చేసుకొని ఇస్తుండే. ఎప్పుడు పొద్దున్న చేసి ఈవినింగ్ వేడి చేసి ఇవ్వలే, తిట్టేసి మరీ చేస్తుండే. దో షీ ఈజ్ అ షుగర్ పేషెంట్, డయాబెటిక్, బట్ షీ హాస్ డన్ అర్ సాక్రిఫైస్. మై సిస్టర్ హ్యాస్ ఆల్సో డన్ అర్ సాక్రిఫైస్. లేకుండా నేను లేను బేసిక్గా. సో ఇద్దరికి థ్యాంక్ యూ. మా ఇంట్లో ఉన్న ఇద్దరు లేడీ పవర్స్కి థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్స్ పవర్ఫుల్గా ఉంటేనే కదా ఎస్ మన స్ట్రాంగ్ ఉండేది. ఓకే చలో, జై హింద్ అండ్ గుడ్ లక్.